ఈ పోటీల్లో చిన్నపిల్లలే పాల్గొనాలని కండిషన్ పెట్టారు గాని లేదంటే నేను కూడా ఒక గౌన్ వేసుకుని అలా వెళ్ళుండేదాన్ని. జనాలను చంపడానికి అంటే నన్ను చూస్తే జనాలు చేస్తారా? గౌన్ లో చూసి చావక చప్పట్లు కొడతారా అత్తయ్య గారు? ఎలాగైనా సరే ఈ పోటీలో నా మనవరాళ్లే గెలవాలి. గెలుస్తాను. హలో, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారో నాకు తెలీదు. చేతు ఆస్తి మాత్రం నా కూతురికే రావాలి. ఏంటే నా గీతకి పోటీయా? దీన్ని ఓడించటం నీ మేకప్ దాని వల్ల ఏమవుతుంది? చూస్తూ ఉండండి, ఈ పోటీలో గెలిచి ప్రైజ్ కొట్టేసేది నా మనవరాలే. అవునండి, ఎంత కష్టమైనా గెలుస్తానండి. మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటానండి. ఏడ్చిన పూజల్దానా. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలంటే హారతిచ్చుడు గంటలు కొట్టడం అనుకున్నావే? టాలెంట్ ఉండాలి. ఈ పోటీలో విన్నర్ నేనే. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. ఎప్పటి నుంచి అనిపిస్తుంది నీకు? ఎట్లరా నువ్వే కలిసినట్టు, ప్రైజ్ మనీ నీకే వచ్చినట్టు, అందరినీ నువ్వే అడిచినట్టు అనిపించడేంద్ర బుడ్డోడా. ఖచ్చితంగా నేనే గెలుస్తా. పాపం కలలు కంటుందిరా. కను కను, మేం గెలిచాక వచ్చి నిద్ర లేపుదాం. పంచభూతాలారా, అష్టదిక్కులారా, అష్టదిక్పాలకులారా, నా భక్తి నిజమైతే, నా పూజలు ఫలిస్తే, నా వ్రతాలు వరాలిస్తే నన్ను గెలిపించండి. ఓసిని భక్తి పాడుగాను. భయపెట్టినావు కదనే. ఇగో మీ అందరికి చెప్తున్నా, ఈ పోటీలల్లా గీ శ్వేత గెలుస్తుంది. మీ అందరికి చాక్లెట్లు పంచుతుంది. అది చూద్దాం. నేనుండగా ఎవరిని గెలవనివ్వను. నాదే విన్ను. అబ్బా అబ్బా, మా పండు జోకేసిద్రబాయ్. నవ్వండి నవ్వండి. అమ్మా, వీళ్ళు నవ్వుతున్నారే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,